హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము 11 నుంచి 19 వరకు ఉన్న నెంబర్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలో చూద్దామండి, ఈజీగా వితిన్ ఫ్యూ మినిట్స్. ఓకే, సపోజ్ 16 ఇంటూ 12ని మల్టిప్లై చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనము యూనిట్స్ ప్లేస్ని మల్టిప్లై చేయాలి. అంటే 6 ఇంటూ 2ని మల్టిప్లై చేయాలి. 6 2 జార్ ఏమొస్తుంది, 12 వస్తుంది. సో 1 క్యారీ ఓవర్ 2 రైట్ డౌన్. ఓకే, నౌ ఈ 16ని ఇక్కడ ఉన్న 16ని మనము 2తో ఓకే 2తో యాడ్ చేయాలి. సో 16 ప్లస్ 2 18, 18 ప్లస్ 1 క్యారీ రైట్. సో 19. ఓకే, 16 ప్లస్ 2 ఈజ్ 18 అవుతుంది. 18కి 1 యాడ్ చేస్తే 19 అవుతుంది. టోటల్ ఆన్సర్ ఈజ్ 192. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఓకే, 19. ఇప్పుడు నేను 19 ఇంటూ 17 ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ మల్టిప్లై చేయాలి కదండి. 9 7 63, 6 క్యారీ ఓవర్ 3 డౌన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 19ని మనము 7తో యూనిట్స్ ప్లేస్తో యాడ్ చేయాలి. 26 అవుతుంది. 26 ప్లస్ 6 క్యారీ ఓవర్ ఉంది కదా, 32. 26 ప్లస్ 6ని చేస్తే 32 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 323. ఓకే, ఈ విధంగా కొన్నిసార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలం. నెక్స్ట్ ప్రాబ్లం వితౌట్ క్యారీ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఎలా చేయాలో చూద్దామండి. 13 ఇంటూ 12 చేయబోతున్నాం ఇప్పుడు. 13 ఇంటూ 12 ఫస్ట్ ఏం చేయాలండి, యూనిట్స్ ప్లస్ మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 3 ఇంటూ 2. ఓకే, 3 2 జార్ 6. ఇక్కడ ఉన్న 13ని మనము 2తో యాడ్ చేయాలి. 13 ప్లస్ 2 ఏమవుతుంది, 15. సో ఆన్సర్ ఈస్ 156. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలము. థ్యాంక్ యూ.